తిడుతున్నప్పుడు ఎవరైనా సరే నవ్వి ఊరుకోవడం నేర్చుకున్నాం. అలాగే దేవుని వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నాను, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఎవడైతే కడపటి వాడుగా ఉంటాడో, ఎవడైతే పరిచారకుడుగా ఉంటాడో అటువాడిదే అని చెప్తున్నాడు. అందుకోసమే మనకు ఉన్న అడ్డురాయలన్నింటినీ తొలగించాలి. ఆయన సేవలో నువ్వు వెళ్ళాలంటే, ఆయన సేవలో నువ్వు ఎదగాలంటే, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ప్రతిదీ దాన్ని కూడా నువ్వేం చేయాలంటే ఆ అడ్డురాయలన్నింటినీ తొలగించాలి అనేసి దేవుడు ఇక్కడ తాను శిష్యులకి చెప్తున్నాడు. అయ్యా, నేను మీతో ఎంతకాలం ఉండను, నేను ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలంలో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు మిగతా నేర్చుకొని 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం చివరి వరకు కూడా శిష్యులతోటి ఆయన నడవడిక మనకి కనబడతా ఉంటుంది. తర్వాత అక్కడ ఉదాహరణగా తీసుకొని ఆ బిడ్డలకి అక్కడ విషయాలు నేర్పుతూ ఉంటాడు. కొద్దిగా కిందకి వెళ్తే అక్కడ చూడండి ఒకసారి, ఇందులోనే కొన్ని విషయాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి 45:5. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలము దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. అంటే నీ ప్రాణాన్ని నీకు ఎలాగిస్తాడంటే దక్కేలాగా చేస్తాడు అంటున్నాడు. అంటే దోపుడు సొమ్ము ఎలాగైతే వస్తుందో అలాగే నీ ప్రాణాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు వెతకకుండా ఉన్నప్పుడు. ఎప్పుడంటే నువ్వు ఏమైనా గొప్ప వాటిని వెతకకుండా ఉన్నావా? వాటిని వెతకవద్దు. ఒకవేళ గొప్పగా ఒక స్థాయిని ఎదుర్కొంటున్నావేమో, ఆ స్థాయిలో నువ్వు వద్దు. దేవుడు ఏ స్థాయిలో ఉంచితే ఆ స్థాయిలో నువ్వు ఉండడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తానికి మాత్రమే లోబడాలి. అప్పుడే మనము అటువంటి ఘనమైన కార్యాలు చూడగలం. శిష్యుల్లో అక్కడ వాళ్ళందరిలోని 12 మందిలో ఎవరు గొప్ప అన్న మాటలు మొదలయ్యాయి. ఎవరు గొప్ప? పేతురు గొప్ప. అందరికన్నా పేతురుతోటి మొదలైందా? ఆంద్రేయ, యోహాన్లు, వీళ్ళ విషయాలు, అందరి విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరు గొప్పవారు అనే ఆ కాడకి వారు మాట్లాడుకుంటున్నారు. ప్రభు దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు అనేసి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరు గొప్ప అంటే అది ఎవరిదంటే దేవుడు చెప్పినట్లు ఉన్నవారిదే గొప్ప అని చెప్తున్నాడు. చూడండి, మీరు ఈ విషయాలు 32వ వచనంలో కూడా మనం చూస్తే, వారు మాటను గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడేది అనేసి చెప్తా ఉన్నాడు. తర్వాత కిందకు వచ్చినప్పటికీ ఒక చంటి పిల్లవాడిని ఎత్తుకున్నాడు. ఆయన ఎవరిని పెట్టుకున్నాడంటే అక్కడ ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలను ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు తనను చేర్చుకొను అనేసి చెప్తా ఉన్నాడు. ఆ 34వ వచనాన్ని ఇంకా కొద్ది విషయాలు మనం చూద్దాం. చూడండి 34లోని ఆయన ఏ విషయాలు చెప్తున్నాడు. మత్తయి సువార్త చూడండి 35వ వచనంలోని ఏమన్నాడు? వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనాను ఎలా ఉండాలన్న విషయాలు చెప్తూ మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 18:4. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు బిడ్డల్ని అక్కడ ఉదాహరణగా చూపిస్తున్నాడు. మీ బిడ్డలు మీరు కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీరు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులే కదా, చెప్పండి ఏం చేస్తారు? అమ్మా ఎస్, తగ్గించుకొని మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మగారు కొట్టారనుకో, ఏం చేస్తారు? మీరు ఎవరు కాబట్టి దేవుడు ఆ విషయాన్ని ఎత్తుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మీరు ఈ చంటి బిడ్డలు ఎలాగైతే ఉన్నారో మీరు కూడా అలాగ ఉంటేనే ఏమంటున్నాడండి అక్కడ ఆ వచనంలో? పరలోక రాజ్యంలో గొప్పవాడు అనేసి చెప్తున్నాడు. చూడండి అందులోనే 20వ అధ్యాయం 26 నుంచి మనం చదువుకుందాం. 26 నుంచి కూడా ఒకసారి చదువుకుందాం. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు
నీ దాసుడై ఉండవలను. అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప సువార్తికుడైనా ఆయన అంటాడు, నేను క్రీస్తు యేసు దాసుడను అంటాడు. ఏమంటాడు ఆయన? క్రీస్తు యేసుకి నేను ఎవరిని